Hi guys, welcome back to Baba. Please come. కొంచెం వస్తారా తొందరగా. And it's my birthday. Happy birthday to me. Hero charu. Welcome back to Baba Mardal in USA. So it's my birthday today. It's day 4 in Chicago. And ఇప్పుడైతే మేము river walk and first cafe కి వెళ్దాం అనుకుంటున్నాము. Then we'll follow you up there. ఇంకా what else? ఏం లేదా? చూసారా? హ్యాపీ బర్త్డే అని కూడా చెప్పట్లేదు. ఏం లేదంట. హ్యాపీ బర్త్డే. అంతే ఉంటుంది. చాలాసార్లు చెప్పారు కదా. అబ్బో చాలాసార్లు ఎక్కడ చెప్పావమ్మా. See you there. Yeah, fit check ఉంది కదా. Yeah. Fit check guys. Oh. This is the fit I'm wearing. And this is the fit he's wearing. Green and green. This is the matching I did. Anta baaleerle. So river walk అని చెప్పాను కదా. సో బేసిక్గా రివర్ వాక్ అంటే ఈ రివర్ నుంచి ఉన్న స్ట్రెచ్ ఆల్మోస్ట్ ఆ ఎడ్జ్ వరకు ఉంది కదా, ఇటువైపు కూడా ఎడ్జ్ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి కనపడట్లేదు బట్ యా ఈ స్ట్రెచ్ అంతా ఇట్స్ రివర్ వాక్ అనమాట. సో బేసిక్గా రివర్ వాక్ అంటే ఇక్కడ మధ్యలో బోట్స్ అవి ఉన్నాయి కదా, అక్కడ పక్కన ఎడ్జెస్కి రెస్టారెంట్స్ ఉంటాయి. రైట్ ఉండదు రివర్ వాక్, ఓన్లీ లెఫ్ట్ సైడ్కే ఉంటుంది. సో ఓన్లీ లెఫ్ట్ సైడ్కి ఇస్ రివర్ వాక్. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ అంతా వాక్ చేద్దామని అనుకుంటున్నాము. బట్ లెట్స్ సీ ఎంత వర్క్ అవుతుంది ఏంటి అని. లెట్స్ గో టు రివర్ వాక్. Chicago beauty. ట్రంప్ బిల్డింగ్ మోసం చేశారు నన్ను. ఎందుకో మీరు ముందు వీడియో చూస్తే అర్థమవుతుంది మీకే. బావా ఫుల్ స్మార్ట్ అసలు. అబ్బో. సో ఫస్ట్ అయితే రివర్ వాక్కి వెళ్ళిపోయినాము. ఈ రివర్ వాక్ స్ట్రెచ్ అంతా ఒక 1.25 మైల్స్ ఉంటుంది. నేను ఇందాక రూమ్ నుంచి మీకు వ్యూ చూపించాను కదా, సో ఆ స్ట్రెచ్ అంతా ఉంటుందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాక్ చేస్తే లిటరలీ రివర్ పక్కన వాక్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ రివర్ మీదనే మనము బోట్ ఆర్కిటెక్చర్, బోట్ టూర్స్ ఇవన్నీ ఆ రివర్ మీదనే చేస్తుంటాం. ఇదే బోట్ మేము నిన్న ట్రావెల్ చేసింది. మీరు ఒకవేళ నిన్నటి వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. బోట్ టూర్సే కాకుండా కయాకింగ్ కూడా ఉంటుంది. ఈసారి అయితే నాకు కయాకింగ్ మిస్ అయిపోయింది. కయాకింగ్ చేద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ చూసారా చేపలు కూడా పడుతున్నారు చాలామంది. ఇతను ఒక చేప ఆల్మోస్ట్ వచ్చింది బట్ మిస్ అయిపోయింది. సో అలా బోట్ టూర్స్, రెంట్ కయాకింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనమే ఓన్గా చిన్న బోట్స్ తీసుకొని మనం కూడా డైరెక్ట్గా జస్ట్ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు అనమాట. సో అది నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా అయితే ఈరోజు అది చేద్దాం అనుకున్నాం బట్ టైం లేకుండే. బ్రేక్ఫాస్ట్ కోసం గార్డెస్ అండ్ ఇదర్ అని చెప్పేసి ప్లేస్కి వచ్చాం. అంబియన్స్ అయితే బాగుంది. Coffee time. Ordered my tiramisu latte. మొత్తం ఇంగ్లీషేనా అంట. ఆర్డర్ మై కాఫీ అన్న దాంట్లో ఏముంది. tiramisu latte, మై ఫేవరెట్ కాఫీ. అవును, మనం అక్కడ మన ఇంటి దగ్గర 2 సార్లు వెళ్ళినప్పుడు చెప్పుకున్నాం కదా. బాబాయ్ కొత్తగా టీ ఆర్డర్ చేశారు. ఫ్యాన్సీ ఉంది కానీ టీ చెప్పుకున్నావు ఏంటి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక అక్వేరియంకి వెళ్తున్నాము. షెడ్ అక్వేరియం అని చెప్పేసి బాగుంటుందంట. సో లెట్స్ సీ ఎట్లుంటుంది అని చెప్పేసి మొత్తం వాక్ చేస్తున్నాం మేమైతే. షికాగో మొత్తం ఇప్పటికీ ఈ డౌన్ టౌనే ఒక 10 సార్లు తిరుగుతాం. బావా స్మార్ట్.
బావా షెడ్ అక్వేరియంకి రీచ్ అయిపోయాం. బేసిక్గా అన్నీ ఒకటే ప్లేస్లో ఉన్నాయి. ఫీల్డ్ మ్యూజియం, షెడ్ అక్వేరియం, ఆల్డర్ ప్లాంటేరియం. నాకు బేసిక్గా షెడ్ అక్వేరియం తప్పితే మిగతా ఏవి ఇంట్రెస్ట్ లేవు. బట్ లెట్స్ సీ. అండ్ బీచ్ కూడా ఉంది. బీచ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చూద్దాం. వెల్కమ్ టు షెడ్ అక్వేరియం. రివర్ వాక్ ఫినిష్ అయిపోయింది అండ్ మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్కి కూడా వెళ్ళాము. దెన్ రివర్ వాక్ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్లేస్ తర్వాత షెడ్ అక్వేరియంకి వచ్చినాము. దీని తర్వాత ఐఎమ్ క్రేవింగ్ ఫర్ ఇండియన్ లంచ్ చేయాలని ఉంది. బేసిక్గా 3-4 డేస్ నుంచి బ్రెడ్స్, ఆకులు, అలమలాలే తిని అలమటించిపోతున్నా. బట్ లెట్స్ ఇక్కడ ఏదైనా మంచి ఇండియన్ రెస్టారెంట్ దొరికితే నెక్స్ట్ అక్కడికే వెళ్ళిపోదాం. లేక్ మిషిగన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూపిస్తాను మీకు. లేక్ టూ బ్యూటిఫుల్ అసలు. చికాగో విండీ సిటీ, సో విండీ స్మాల్. బట్ యా, ఐఎమ్ ఎంజాయింగ్ ద బర్త్డే ట్రిప్. వావ్, ఎంట్రన్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ షార్క్స్ చూడడానికి వెళ్తున్నాము. ప్లాంట్ లాగా కనబడుతుంది కానీ అనిమలా? $320. Waiting for the shark. Oh wow! అవేంటివి షార్ట్సా? ఎవడేసింది అక్కడ? పాము అంత పెద్దగా ఉంది. ఓ మై గాడ్, సో బిగ్. రెస్టింగ్ దేర్. యాక్చువల్లీ అది సీ లయన్ కాదు, బెలుగా వేల్. వావ్, వావ్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, కలర్స్. Oh my god, looks like snake. Yeah, slippery fish. షార్క్స్ 4D ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నాము. నెక్స్ట్ పెంగ్విన్స్ ఉంది. నాకు కొంచెం భయం వేస్తుంది, మీదొచ్చి పడతాయేమో లిటరలీ అని చెప్పేసి. అంతేముండదంటావా? అయితే ఓకేలే. నాకు పెంగ్విన్స్కి ఎగ్జైటెడ్ ఉన్నా. యాక్చువల్లీ 4D ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాం. అసలు ఏం నచ్చలేదు. చిన్నపిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారేమో. అసలు 4D అంత క్లారిటీ బాగాలేదనమాట. సో ఇంకా షార్క్స్ కూడా చూడకుండా బయటికి వచ్చేసాము. సో నాకైతే అంత నచ్చలేదు. ఇంకా షెడ్ అక్వేరియం పక్కనే ఇట్లా లేక్ మిషిగన్ ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, టూ బ్యూటిఫుల్. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది అసలు. ఈ లేక్ మిషిగన్ వచ్చేసి వన్ ఆఫ్ ద 5 గ్రేట్ లేక్స్ నార్త్ అమెరికాలోనే. అసలు ఆల్మోస్ట్ 23,000 స్క్వేర్ మైల్స్ అంట. చాలా పెద్దది ఈ లేక్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్. వాటర్ మాత్రం మస్తు ప్యూర్గా ఉండే, నాకు మస్తు అనిపించింది వాటర్. అండ్ ఆల్సో ఈ వాటర్ని డ్రింకింగ్ వాటర్కి కూడా చాలామందికి సప్లై అయ్యేదంట, చాలా స్టేట్స్కి. అండ్ ఆల్సో ద గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్, కయాకింగ్, బోటింగ్, బైకింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా చేయొచ్చంట. అండ్ ఆల్సో వెనకాల స్కై లైన్ కూడా ఈ లేక్ వెనక నుంచి మస్తు బ్యూటిఫుల్గా ఉండే. నేవీ పియర్ ఇవన్నీ కూడా ఫుల్
మంచిగా వ్యూ ఉండే అనమాట. మీరు ఒకవేళ నా డే 1 డే 2 డే 3 వీడియోస్ చూస్తుంటే నేవీ పియర్ అదంతా మీకు అర్థమవుతుంది. అండ్ యా నాకైతే లేక్ మిషిగన్ చాలా బాగా అనిపించింది. చూడండి స్కై లైన్ వ్యూ కూడా మస్తు బ్యూటిఫుల్గా ఉండే. బాగుంది కదా లేక్ వ్యూతో, అమేజింగ్. యా సిటీ బాగా కనబడుతుంది అసలు. ఇట్ ఈస్ ద బీచ్. అక్కడ వైట్ బోట్స్ అవి ఉన్నాయి కదా. సో నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ఇది వచ్చేసి బకింగమ్ మెమోరియల్ ఫౌంటైన్. బేసిక్గా ఇన్ ద మెమోరీ ఆఫ్ క్లారెన్స్ బకింగమ్ వాళ్ళ బ్రదర్ కోసం బిల్డ్ చేశారంట. సో ఇది వరల్డ్లోనే అతిపెద్దదైన ఫౌంటైన్. ఇక్కడ వాటర్ షో క్రేజీ ఉంటుందంట అసలు మే టు అక్టోబర్ టైంలో. సో నేనైతే మిస్ అయిపోయినా. నైట్ షో మాత్రం కలర్డ్ లైట్స్తో మ్యూజిక్తో మస్తు ఉంటుందంట. ఇక ఆ ఫౌంటైన్ అయిపోయిన తర్వాత కొంచెం అన్న ఇండియన్ పడాలని చెప్పేసి ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాము, మహారాజా ఇండియన్ రెస్టారెంట్కి. అంబియన్స్ అయితే బాగుండే. ఇలా ఎంట్రన్స్లో ఈ డాల్ని పెట్టి భలే క్యూట్గా అనిపించింది. నార్త్ ఇండియన్ రెస్టారెంట్, బట్ యా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చినాము. మంచంలో లంచ్ అన్నమాట. యూఎస్లో ఒక డిఫరెంట్ థింగ్ ఏంటంటే నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఇలా ఫస్ట్ పాపడ్స్ ఇచ్చి ఇలా సాసెస్ ఇస్తారు సైడ్కి, గ్రీన్ చట్నీ అండ్ టమాటో సాస్. మంచంలో లంచ్. నాకు తెలిసి నార్త్ ఇండియన్ కాబట్టి అంత గ్రేట్ ఉండదు, బట్ చూద్దాం. ఓకే, మటన్ కర్రీ, నాన్. ఎట్లుంది బావా చికెన్? మటన్ కర్రీ కూడా నీ ఫేవరెట్ కదా. వాట్సాప్ బావా, ఎట్లా అనిపించింది ఇండియన్ ఫుడ్ షికాగోలో? బాగుందా? నైస్. ఇప్పుడు క్విక్గా ఫిట్స్ చేంజ్ చేసుకొని, అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని స్కై డెక్కి వెళ్తున్నాం. లెట్స్ గో టు స్కై డెక్. ఓవర్ యాక్టింగ్ ఎందుకు బావా? మొత్తం వైబ్ ఉంది అనేది. సో ఇట్స్ మై బర్త్డే నైట్ కోసం వీఆర్ గోయింగ్ టు స్కై డెక్ చికాగో. ఇప్పుడు మీకు స్కై డెక్ చికాగో చూపిస్తాను. అండ్ దెన్ అక్కడ నుంచి టావో రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్ కోసం. దెన్ మేబీ విల్ wrap the series of this Chicago days 1, 2, 3, whatever series it will be. How excited you are? I'm excited for this sky deck. Okay. బాగా ఎగ్జైటెడ్ ఉన్నా, కానీ నాకు భయం కూడా. బేసిక్గా ఫుల్ గ్లాస్గా ఓపెన్ ఉండి కింద మొత్తం కనబడుతుంది. అంత 100th ఫ్లోర్ నుంచి అంత కనిపిస్తుంది అంటే భయం వేస్తుంది. బట్ యా లెట్స్ సీ దేర్ బాయ్. సో బ్యూటిఫుల్. లెట్స్ గో టు స్కై డెక్. ఆ పైన చిన్నగా 4 బాక్సెస్ కనబడుతున్నాయా? ఆ బాక్సెస్లో ఉంచే కింద సిటీ వ్యూ అంతా కనబడుతుంది అనమాట. సో నా బర్త్డే రోజు నాకు ఇది చేయాలని ఉండే. బేసిక్గా నాకు చాలా భయం హైట్స్ అంటే, బట్ యా నేను ఈరోజే చేయాలని చెప్పేసి ఫిక్స్ అయినా. స్కై డెక్ షికాగో వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ అబ్జర్వేషన్ డెక్ అనమాట. ఈవెన్ బిఫోర్ న్యూయార్క్లో వచ్చే ముందే ఇది స్కై డెక్ షికాగో అనేది చాలా ఫేమస్. ఇది 103rd ఫ్లోర్లో ఉంది. విల్లిస్ టవర్ దీని పేరు. వన్ ఆఫ్ ద టాలెస్ట్ బిల్డింగ్స్, ఆల్మోస్ట్ 1300 feet హైట్లో ఉంది. అండ్ ఆల్సో లోపల ఇలా నాకు ఇది మస్త్ అనిపించింది. సబ్వేలో వెళ్తున్నట్టుగా ఇలా భలే క్రియేట్ చేశారు. అసలు మూవింగ్ ట్రైన్ లాగానే అనిపించింది ఇది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు మస్త్ అనిపించింది. అండ్ ఆల్సో పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే 4 states వ్యూ కనిపిస్తుందంట. లైక్ ఇలినాయిస్, ఇండియానా, మిషిగన్ అండ్ విస్కాన్సిన్. లైక్ క్లియర్ డే ఉంటే మాత్రం మొత్తం 4 states వ్యూ ఉంటుంది. ఇదైతే 1974లో బిల్డ్ చేశారు, బట్ ఓవర్ ద టైం రెనోవేట్ చేస్తూ వచ్చారు. కొన్ని అట్రాక్షన్స్ని రెనోవేట్ చేస్తూ వచ్చారంట. కానీ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంది తెలుసా? మీరు ఇప్పుడు చూస్తారు. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లెడ్జ్ అనమాట. బేసిక్గా గ్లాసెస్ బయటికి బాల్కనీస్ లాగా పెట్టేసి ఒక 4 feet అవుట్ సైడ్ ద బిల్డింగ్ పెట్టారు. ఇందాక కింద నుంచి నేను మీకు చూపించాను కదా. సో అట్లా అవుట్ సైడ్ ద బిల్డింగ్ ఉండి నువ్వు అక్కడికి వెళ్ళి నిల్చొని సిటీ ఓవర్ వ్యూని మొత్తం చూడొచ్చు అనమాట. ఆల్మోస్ట్ నువ్వు పడుకొని కూడా చూడొచ్చు. అసలు ఎక్స్పీరియన్స్ మాత్రం మస్తు ఉండే. నేను మాత్రం చూడండి వెళ్తున్నాను ఇప్పుడే అటువైపుకి. చూడగానే భయం వేసింది ఫస్ట్ నాకు. బేసిక్గా
60 సెకండ్స్లోనే మనం దీనికి పైకి వచ్చేస్తాం. అసలు హై స్పీడ్ ఎలివేటర్స్ ఇది. అండ్ చూడండి 4 బాక్సెస్ ఉంటాయి, అక్కడోటి ఇక్కడోటి. అందరికీ అలా వెళ్ళి ఒక 60 సెకండ్స్ టైమర్ పెడతారు, లైక్ 1.5 minute టైమర్ పెడతారు. ఆ టైమర్ అయిపోగానే మనం వచ్చేసేయాలన్నమాట అక్కడి నుంచి. మళ్ళీ లైన్లో నిల్చొని అలా ఒక 7-8 టైమ్స్ నిల్చున్నాము. ఈ వీడియో తీయడానికి నాకు 3 times పట్టింది. ఫస్ట్ టైం మాత్రం ఫుల్గా భయపడ్డాను. సెకండ్ టైంకి ధైర్యం తెచ్చుకొని ఐ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పేసి చేశాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. నైట్ వ్యూ మాత్రం అమేజింగ్ ఉండే. అసలు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, నా బర్త్డేకి చేసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఇది. అండ్ నెక్స్ట్ బర్త్డే డిన్నర్ వచ్చేసి టావో రెస్టారెంట్లో చేసినాము. ఇది ఏషియన్ ఫ్యూజన్ రెస్టారెంట్ అండ్ నైట్ క్లబ్ కూడా. అసలు బిల్డింగ్ అంతా చాలా మస్త్ అనిపించింది నాకు. లోపల ఇంటీరియర్ కూడా ఫుల్ డ్రామాటిక్ డిజైన్ పెట్టిరు. అసలు పెద్ద జైంట్ బుద్ధ కూడా కనిపిస్తుంది లోపల. అసలు ఫుల్ లగ్జరీ డైనింగ్ ఉండే. చూడండి పెద్ద బుద్ధ వచ్చేసి అలా ఉంది. చాలా బాగుండే రెస్టారెంట్ మాత్రం. సో ఇక్కడ ఫుడ్ వచ్చేసి జాపనీస్, చైనీస్ అండ్ థాయ్ ఇన్స్పైర్డ్ క్యూజిన్, 3 different క్యూజిన్స్ ఉండే. చాలా బాగుండే. అసలు కాక్టైల్స్ కూడా డిఫరెంట్ కాక్టైల్స్ ఉండే. Cheers. Happy birthday. రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళు కూడా షికాగో వెళ్తే వాళ్ళు సజెస్ట్ చేసిన దానికి వెళ్ళాము. అసలు చాలా బాగుండే. ఫుడ్ మాత్రం క్వాలిటీ చాలా బాగా అనిపించింది నాకైతే. ప్రాన్స్ అయితే మస్తు నచ్చింది నాకు. అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఎక్కడ వెళ్ళినా నాకు స్వీట్ అయిపోతుంది, అస్సలు నచ్చదు. బట్ ఇక్కడ చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో బుద్ధా చాక్లెట్ ఆర్డర్ చేశాను. ఇది కూడా చాలా బాగుండే, చాలా యమ్మీగా ఉండే. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ షికాగో, డూ ట్రై దిస్. షికాగో థియేటర్ వచ్చేసి కాన్సర్ట్స్, కామెడీ షోస్, స్పెషల్ ఈవెంట్స్ అలా జరుగుతాయి. అక్కడ ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయాము. అండ్ ఆల్సో బ్యాక్ టు ద హోటల్. ఇంకా ఫుల్లీ టైర్డ్, డెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. బాగా ఫేస్ చూడండి అసలు. హీస్ డన్ ఫర్ ద డే, డన్ ఫర్ ద ట్రిప్ అన్నట్టున్నాడు. డన్. అండ్ ఫైనల్గా రూమ్లో అలా చిన్ని కేక్ కట్ చేసుకొని అలా క్యూట్గా డేనైతే ఎండ్ చేసాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Kavya. Happy birthday to you. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అంతే, ఇంకా ఎక్కువ వర్డ్స్ చెప్పలేను. బట్ ఐఎమ్ బ్లెస్డ్, గ్రేట్ఫుల్, లక్కీ అండ్ ఎవ్రీథింగ్. ఎంజాయ్ చేసావా ట్రిప్ అంతా? యప్, చాలా చాలా ఎంజాయ్ చేసిన. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబా. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు మీ. ఫైనల్గా వన్ ఫైనల్ టైం 12 o'clock కేక్ కటింగ్. బాబా ఫస్ట్ నీకు తినిపిస్తాను. Thank you, thank you, thank you, thank you, thank you, thank you so much. I love you. Love you too. Happy birthday. Thank you. Inka done for the day. Hope you all enjoyed this Chicago series videos. Inka next day morning aithe back home start అయిపోయాము. See you in the next one. Bye. Subscribe చేసుకో.